ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న కొత్త శిల్పాలు, ఆర్చులు ఎక్కడ నుండి వచ్చాయి? బయట నుండి తెచ్చారా, లేక ఇక్కడే నిర్మించారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ శిల్పాలు, ఆర్చుల గురించి ఎవరూ చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మేడారం శిల్పాలు, ఆర్చుల గురించి పూర్తి సమాచారం తెలుసుకొని వీడియో చేస్తున్నాను. వీడియోను పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేసి సమ్మక్క సారలక్క అని కామెంట్ చేయండి. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త శిల్పాలు సాంప్రదాయ శిల్పకారుల చేత తయారయ్యాయి. ఇవి ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో లభించే నల్ల గ్రానైట్ రాయితో చెక్కబడినవి. బయట నుండి రెడీమేడ్గా తీసుకొచ్చినవి కావు. ఇవి తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ R&B విభాగం పర్యవేక్షణలో ప్రత్యేకంగా మేడారం కోసం డిజైన్ చేసి నిర్మించినవి. జాతర గద్దెల అభివృద్ధిలో భాగంగా తూర్పు ఈశాన్యం ఆర్చ్ను సమ్మక్క తల్లి ఆర్చ్గా తీసుకోవడం జరిగింది. దీని నుండే గుడిలోకి భక్తులకు ప్రవేశం ఉంటుంది. ఇందులో ఎడమవైపు ఉన్న పిల్లర్ సమ్మక్క తల్లి వంశం గురించి తెలుపుతుంది. ఈ పిల్లర్లో మొదటి బొమ్మలో 5 ఫలకాలు ఉంటాయి. అది సమ్మక్క తల్లి 5వ గొట్టు వారి రాజ్య సింబల్. రెండవది పూర్వకాలంలో కోయలు ఏ వంశానికి చెందినవారు, వారి గొట్టు గోత్రం ఏమిటి అని గుర్తుపట్టడం కోసం త్రిశూలంను పోలిన ఈ గుర్తు సమ్మక్క తల్లి వంశం యొక్క నుడిటి బొట్టు. ఈ గుర్తు వల్ల వారి వంశం ఏది అని సులభంగా తెలుసుకునేవారు. మూడవ సింబల్ 5 నిలువు గీతలు. సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశం అని తెలియజేస్తుంది. 4వ సింబల్ నక్షత్రం గుర్తు. సమ్మక్క తల్లి ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉంటుందని కోయలు భావిస్తారు. ఇక 5వ గుర్తు అయిన స్వస్తిక్ సిద్ధపోయిన వారు పూజా విధానంలో ఉపయోగించే అతి ముఖ్యమైన సింబల్. దీనిని కుంకుమతో వేస్తారు. దీని అర్థం భూమి తన చుట్టూ తాను కుడి నుండి ఎడమకు తిరుగుతుందని. మరియు 9 గ్రహాలు కూడా కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. సముద్రంలో కానీ నీటిలో కానీ సుడిగుండం కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. సుడిగాలి కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. వృక్షాల తీగలు కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. ఇలా ప్రకృతి సిద్ధాంతంతో ప్రతి కదలిక కుడి నుండి ఎడమకు ఉంటుంది. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించే సింబల్గా స్వస్తిక్ని దైవంగా కొలుస్తారు. ఇది బయట సమాజం ఎడమ నుండి కుడికి వాడే సాధారణ స్వస్తిక్ కాదు. దీనికి కోయ వంశంలో చాలా ప్రత్యేకత ఉంది. ఈ గుర్తు ఆదివాసుల అడవి ప్రాంగణం అనేలా అడవి దున్నల కొమ్ములు, నెమలికలతో కోయ నృత్యం చేస్తున్న సందర్భం. ఇలా ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మేడారంలో 80 ఫీట్ల ప్రధాన స్వాగత ద్వారం మొదలు అమ్మవారి గదుల చుట్టూ 25 ఫీట్లతో మొత్తం 8 ఆర్చులు, ఆలయం చుట్టూరా 32 పిల్లర్లు ఏర్పాటు చేసి వాటిపై సమ్మక్క రాజ్యం, వారి అమరత్వం ఉట్టిపడేలాగా ఇలా మొత్తం 7,000 చిహ్నాలను చెక్కారు. ప్రతి గద చుట్టూరా ప్రకృతి ఆరాధ్య దేవతల శిల్పాలు, ఆ దేవతలకు సంబంధించిన జంతువుల శిల్పాలు, రకరకాల అడవి వృక్షాలు మరియు పక్షుల గుర్తులను అద్భుతంగా చెక్కారు. ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మక్క గద్దె. ప్రతి గద్దె చుట్టూరా సమ్మక్క సారక్క చరిత్ర ఉట్టిపడేలాగా పిల్లర్లు వేసి పిల్లర్లపైన చిహ్నాలను చెక్కారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టీం కీలకంగా పనిచేసి ఇందులో సమ్మక్క సారక్క వంశీయుల గొట్టు గోత్రాలు, చరిత్ర, దైవాలతో పాటు దాదాపుగా 750 కోయ ఇంటి పేర్లతో కూడిన మూలాలను చిహ్నాలుగా తయారు చేసి చెక్కారు. కోయ ప్రజలు పనిముట్లు పట్టుకున్నట్లు, ఆయుధాలను పట్టుకొని వేటకు వెళ్తున్నట్లు, నృత్యాలకు సంబంధించిన గుర్తులు, వారి జీవన విధానం, ఆచారాలు తెలిపే విధంగా శిల్పాలను చెక్కారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం మందిరం నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ముఖ్యంగా గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూ శిల్పాల్లో అధిక అలంకరణ లేకుండా సహజత్వం ఉట్టిపడేలాగా రూపొందించారు. ఇవి దేవతలను విగ్రహాలుగా కాకుండా
ప్రకృతి దేవతలకు ప్రతీకలుగా చూపించే విధంగా ఉంటాయి. బయటకు శిల్పాలు రూపం కనిపించేలాగా స్టోన్ ఫినిష్ వర్క్తో అద్భుతంగా చెక్కారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ కూడా గోపురం లేని ఏకైక ఆలయం ఇదొక్కటే. దేశ చరిత్రలో ఈ ఆలయ నిర్మాణం గొప్ప కట్టడంగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.